హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ రవీందర్. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలకు సంబంధించి మరి ప్రజాపాలన దరఖాస్తులు తీసుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. సో చాలామంది ఆ దరఖాస్తు ఫామ్ ఎలా ఫిల్ చేసుకోవాలని చెప్పారో మన ఛానల్లో అనేక వీడియోలు దానికి సంబంధించి పెట్టాం. అదేవిధంగా రేషన్ కార్డు కూడా ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అది ఒక ఫామ్లో ఎలా అప్లై చేసుకోవాలో క్లియర్గా చెప్తే బాగుంటుంది, నాకు అర్థమవుతుందని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో దానికి సంబంధించి ఒక వీడియో కూడా చేయబోతున్నాం ఇప్పుడు. అయితే ఈ ఫామ్స్ మాత్రం అక్కడ ప్రజాపాలన కౌంటర్ల దగ్గర ఫామ్స్ చాలామందికి దొరకట్లేదని కూడా చెప్తున్నారు. జిరాక్స్ సెంటర్లో అయితే ఫామ్స్ దొరుకుతాయి. ఫస్ట్ అయితే కౌంటర్ల దగ్గర అడగండి, లేకపోతే కనుక వైట్ పేపర్ మీద కూడా రాసి ఇవ్వచ్చు. సో సాధ్యమైనంత వరకు ఫామ్లో ఫిల్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఫామ్ ఒకవేళ ఉంటే దాంట్లో ఫిల్ చేస్తే ఎలా ఉంటుందనే దాని విషయంలో మనకు చూద్దాం. అసలు ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని ఉంటుంది. ప్రజాపాలన రేషన్ కార్డు దరఖాస్తు కొరకు ఫామ్ అని దానికి సంబంధించిన ఫామ్ ఇది. అయితే దరఖాస్తుదారుని వివరాలను ఉంటాయి. దరఖాస్తుదారుని ఇంటి యజమాని పేరు, ఎవరైతే రేషన్ కార్డు అప్లై చేసుకుంటున్నారో ఆ వ్యక్తి యొక్క పేరు ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది. ఇక్కడ లింగం అని రాసింది, పురుషుల స్త్రీల అనేది మనం అక్కడ రాయాల్సి ఉంటుంది. అక్కడ స్త్రీ. తర్వాత కులం, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్. ఈ మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్కి లింక్ అయినటువంటి నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్నే మనం ఇక్కడ రాసుకోవాలి, వేరే నెంబర్ రాసుకోవద్దు ఇక్కడ. తర్వాత వృత్తి, మనం చేసినటువంటి వృత్తిని ఇక్కడ మనం రాసుకోవాలి. ఇక 8వ కుటుంబ సభ్యుల వివరాలని ఇక్కడ రాసి ఉంది కదా. ఇక్కడ క్రమ సంఖ్య ఉంటుంది, తర్వాత పేరు ఉంటుంది, దరఖాస్తుతో ఉన్నటువంటి సంబంధం ఏంటి అంటే ఇక్కడ ఎవరి పేరైతే రాస్తామో వారితో ఉన్నటువంటి వీరికి ఉన్నటువంటి సంబంధం, ఇక్కడ పురుషుల స్త్రీలు అనేది, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్. సో ఇక్కడ మనం ఒక పేరు రాస్తాం అనుకోండి. ఇక్కడ ఒక పేరు ఇక్కడ రాసిన తర్వాత కుటుంబ సభ్యుల వివరాలు ఇక్కడ రాస్తాం. ఇక్కడ ఒక పేరు రాస్తే ఈ పర్సన్ ఇక్కడ రాసినటువంటి వ్యక్తికి ఏమవుతారు అనేటువంటిది ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది. ఇక్కడ స్త్రీల పురుషులను రాసుకోవాలి, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్. ఇట్లా కుటుంబంలో ఎవరెవరు ఎంతమంది ఉంటారో వారందరి పేర్లు కూడా ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. సో దాంతోపాటు ఇక్కడ దరఖాస్తులు ఎవరైతే చేస్తుంటారో దరఖాస్తు వాళ్ళ యొక్క పాస్పోర్ట్ ఇక్కడ అతికించాల్సి ఉంటుంది. ఇక దరఖాస్తు సంఖ్య అనేది వాళ్ళు రాసుకుంటారు అక్కడ. సో తర్వాత చిరునామా, ఇంటి నెంబర్, మీరు ఉంటున్నటువంటి ఇంటి నెంబర్ రాయాల్సి ఉంటుంది, వార్డు నెంబరు, అదేవిధంగా మున్సిపాలిటీ, మండలము, జిల్లా. సో ఇది ఈ ఫామ్కి సంబంధించి రేషన్ కార్డుకి సంబంధించినటువంటి ఫామ్ ఫిల్ చేసే విధానం అనమాట. దాని తర్వాత ఇదంతా అయిన తర్వాత మనకు వాళ్ళు ఒక రసీదుని అయితే మనకి ఇస్తారు. మనం ఫిల్ చేసినటువంటి రిటర్న్గా మనకి ఇది ఇస్తారనమాట. సో దాంట్లో దరఖాస్తు సంఖ్య ఏదైతే ఉంటుందో అది రాస్తారు, వార్డు నెంబర్ వాళ్ళు రాస్తారు. ఇక్కడ మనం అప్లై చేసినటువంటి వ్యక్తి పేరు, భర్త లేదా తండ్రి పేరు ఉంటుంది, వార్డు నెంబరు, మున్సిపాలిటీ, మండలం, జిల్లా, తేదీ నుండి రాసిస్తారు. ఇక్కడ ఎవరైతే తీసుకుంటారో అక్కడ ఉన్నటువంటి అధికారి సంతకం చేస్తారు, వాళ్ళ పేరు కూడా ఇక్కడ రాసిచ్చి మనకి ఇది రిటర్న్ చేస్తారనమాట. సో ఇది మనం ఈ అప్లికేషన్ ఫామ్ మీద రాస్తే ఈ ప్రాసెస్ ఉంటుంది. వైట్ పేపర్ మీద రాస్తే మనకు వాళ్ళు రసీదు ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వీలైనంతగా జిరాక్స్ సెంటర్లో ఇది దొరుకుతాయి, అడిగితే ఇస్తారు. సో అక్కడ తీసుకొని ఇదంతా ఫామ్ ఫిల్ చేసుకున్న తర్వాత ఈ రసీదు మాత్రం చాలా జాగ్రత్త పెట్టుకోవాలని చెప్పి అయితే అధికారులు అయితే చెప్తున్నారు. సో ఇది రేషన్ కార్డుకి సంబంధించి అప్లై చేసుకునేటువంటి విధానం.